ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య యూట్యూబ్లో గుట్టల కొద్దీ వీడియోస్ కులగణన మీద చాలామంది పోస్ట్ చేయటం జరిగింది. చాలా నేను చూశాను కూడా. అందులో మెజారిటీ వాస్తవంగా చెప్పాలంటే చాలా ఎక్కువ శాతం తప్పుడు వీడియోలే. వాళ్ళు అసలు ఆ ఫార్మాట్ చూడలేదు. వాళ్ళ కుటుంబము ఆ కులగణనకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చింది కానీ, లేకపోతే వాళ్ళను ఈ సర్వేయర్స్ కలవటం కానీ జరుగున్న వాళ్ళు ఎవరు అలా ఇవ్వరు. కారణం, అందులో ఒక బుక్ తీసుకొచ్చారు, ఎన్యుమరేటర్, 52 క్వశ్చన్స్, దాని కింద సబ్ సెక్షన్స్, వాటికి కోడ్ ఇచ్చారు. మీరు మీ విద్యార్హత గ్రాడ్యుయేషన్, సాధారణ గ్రాడ్యుయేషన్ పలానా కోడు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పలానా కోడు, మెడిసిన్ పలానా కోడు. సో వాళ్ళు మీ బుక్ మన చేతికి ఇచ్చి మీరు వరుసగా చెప్పండి సార్ అని కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఏం బలవంతం చేయటం లేదు. ఇప్పుడు ఈ వీడియోలు ఎవరైతే పెట్టారో ఇందులో మెజారిటీ ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు, సదుద్దేశంతో పెట్టిన వీడియోలు మాత్రం కావు. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సమగ్ర కుటుంబ సర్వే చేయించారు. అప్పుడు బోల్డెన్ క్వశ్చన్స్ అడిగారు. ఎవరు ఇలాగా డజన్ల కొద్ది వీడియోలు అప్పుడు పెట్టలేదు. సో దీని అర్థం మనకు ప్రేక్షకులు తెలుసుకోవచ్చు. మా కుటుంబ సర్వే అయింది. నేనే దానికి అన్ని జవాబులు ఇచ్చాను. 52 క్వశ్చన్స్ అడిగారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజెస్, క్వాలిఫికేషన్స్, ఏమన్నా ప్రభుత్వ పథకాలు మీరు వాడుకుంటున్నారా, మీకు భూములు ఏమన్నా ఉన్నాయా, తర్వాత మీరు ప్రభుత్వ స్కూల్లో చదివారా, ప్రైవేట్ స్కూళ్ళలో చదివారా మీ పిల్లలు, తర్వాత మీరు ట్యాక్స్ పేయరా, ట్యాక్స్ పే చేయటం లేదా, మీరు కులం మతం అడిగారు. మా కులం మతం లేదంటే కూడా రాసుకున్నాడు. తర్వాత ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎవడు అడగడు. సో ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎవడైనా పెట్టుకోవచ్చు, ఏమైనా వాగొచ్చు అన్న యాంగిల్లో ఈ రాజకీయ పార్టీల తరఫు వాళ్ళు వీళ్ళంతా గుట్టల కొద్దీ మనకు ఇలాంటి ప్రచారము, తప్పుడు ప్రచారాన్ని మీడియా ద్వారా ప్రజలకు పంపి ప్రజలలో ఒక అనవసరమైన ఆందోళన కలిగించటం అనేది అది సరైన పద్ధతి కాదు. అపోజిషన్ డ్యూటీ ఏంటి? తప్పులు, ప్రభుత్వం చేసే తప్పులు సవివరంగా పట్టుకొని కేసులు పెట్టండి, కోర్టులకు వెళ్ళండి, సిబిఐ కంప్లైంట్ ఇవ్వండి. అంతేగాని చెత్త ప్రచారం చేసి ఎవడన్నా పని చేస్తూ ఉంటే, కొత్తవాడు ఎవడన్నా వస్తే ఏదైనా పని చేస్తుంటే వాడిని పని చేయనివాడు. అది మన దేశ సంస్కృతి. మన దేశంలో మొట్టమొదటిసారి రాజీవ్ గాంధీ కంప్యూటర్ ప్రవేశపెడితే అప్పుడు విపరీతమైన గగ్గోలు చేశారు. ఈ ఉద్యోగాలన్నీ పోతాయి, రకరకాల అసలు తిట్టు లేదు. మరి ఈరోజు కంప్యూటర్ లేకుండా ఏ పని కావటం లేదు. అందువల్ల మనకు ఏదైనా ప్రభుత్వం చేస్తున్నప్పుడు తప్పులేమన్నా ఉంటే ఆ పర్టికులర్ పాయింట్, ఇదిగో ఈ 2 ప్రశ్నలు నన్ను అడిగారు, ఈ 2 ప్రశ్నలు ఫలానా బుక్లెట్లో ఉన్నాయి
వాటిని పాయింట్అవుట్ చేయండి. అనవసరమైన చెత్తను ప్రచారం చేయకండి.